అనుకునేవారు చాలా మంది. అలాంటి వారి మధ్య ఇగో కార్యాలు జరగవు, కానీ దేవుని మీద నీకున్న నమ్మకాన్ని బట్టే నీ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఇగో శతాధిపతి ఒక వ్యక్తి వచ్చాడు, అధికారి, తన కుమారుడు చావనై ఉన్నాడంట. ఆయన అంటాడు, అయ్యా నా కుమారుడు చావనై ఉన్నాడు అని అంటే, ఇదిగో నువ్వు వెళ్ళు, నీ మాట చెప్పుడు జరుగుతుంది ఇలా వెళ్ళు అన్నప్పుడు సగం దూరం వెళ్ళినప్పటికే అలా మనుషులు ఎదురొచ్చి అన్నాడు, అయ్యా మీ కుమారుడు సజీవుడిగా బ్రతికి ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఏ గంటకు బాగుపడ్డాడు అయ్యా అతను అంటే, ఇదిగో 1 గంటకు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అతనితో చెప్పిన మాట ఏంటంటే, నీ కుమారుడు బ్రతికాడు అని చెప్పిన మాట ఏంటో తెలుసా, ఆ గంటకే. దేవునికి స్తోత్రం. అంటే నమ్మకం ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా దాని విశ్వాసంలోకి వెళ్ళిపోవాలి. ఆయన మీద పూర్తిగా ఆధారపడాలి. అబ్రహాం పూర్తిగా ఆధారపడంట. ఇగో యాకోబు ఇస్సాకులు ఉన్న గుడారంలో ఎదురు చూశారని చెప్తుంది ఎబ్రీ పత్రికలో. ఇదిగో ఎవరు మనకు ఎంత చదువుకున్న రాహాబు అనే స్త్రీ నీతిమంతురాలుగా ఎంచబడ్డది, విశ్వాస వీరుల జాబితాలో ఎంచబడ్డది. ఎందుకు అంత ధనికం వచ్చిందంటే, ఈరోజు వీళ్ళరా నీకు నాకు కూడా అలాంటి కార్యాలు చేయాలని అనుకుంటున్నాడు దేవుడు. నమ్మకంగా ఎదురు చూసే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. మన విశ్వాసాన్ని ఏంటంటే, మనుషుల్ని జ్ఞానం ఆధారం చేసుకో, మనుషుల మాటలు కాదు, మనుషులు చెప్పేది కాదు. మనకి ఏ విశ్వాసం అయితే ఉందో దాన్ని పట్టుకోండి, దాన్ని గట్టిగా మనం పట్టుకోవడమే. ప్రభు పాదాల దగ్గర అడిగి ఏడవడమే. ప్రభువును పట్టుకుని బ్రతుకులాడుకుంటే మన విశ్వాసమే ప్రభు యొక్క పాద పెట్టిన కదిలిస్తుంది. దేవునికి స్తోత్రం. అలా విశ్వాసముగా ఉండాలి. విశ్వాసంలో మన నమ్మకాన్ని కొనసాగించాలి అంతము వరకు. అందుకే విశ్వాస వీరులు ఇదిగో వాళ్ళ పరుగును కడముట్టించారంట. వాళ్ళ విశ్వాసంతోనే నమ్మకంతోనే మృతి చెందారంట రాయబడి ఉంది ఎబ్రీ పత్రిక. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా నమ్మకంతోనే చనిపోయిపడ్డారు. ఎందుకంటే వాళ్ళు చూడని దేశాన్ని కొరకు వాళ్ళు ఎదురు చూశారు అంటారు. అందుకే ఇదిగో మంచి పోరాటం పోరాడితే నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటే, నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నట్టు దాని అర్థం ఏంటో తెలుసా, నా పరుగును కడముట్టించాను అంటే నేను ప్రాణార్పణగా పోయిపడ్డాను. నా చివరి వరకు కూడా నా నమ్మకాన్ని నేను విడిచిపెట్టలేదు. ప్రభు కొరకే బ్రతికాను, ప్రభు కొరకే చనిపోయాను, ప్రభు కొరకే ఉన్నానని పౌలు గారు ఎలాగైతే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రియులారా, నమ్మకాన్ని చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితులు చాలా వస్తాయి. విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితులు. ఇదిగో సహించలేని బాధలు వచ్చినప్పుడు, సహించలేని శోధన కలిగినప్పుడు, ఇదిగో విశ్వాసంలో సన్నగిరిపోయేలాగా అపవాది ఏదో విధంగా మనల్ని కోచాలని చూస్తూ ఉంటాడు. కానీ అందుకే పౌలు గారు అంటారు, విశ్వాసమును నేను కాపాడుకున్నాను అంటే నమ్మకాన్ని నేను కాపాడుకున్నాను ప్రభు యొక్క. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, అమ్మ ఈరోజు మీతో కూడా ఏం చెప్తున్నాడు, ఈ కుటుంబంలో నేను చేయగలను నువ్వు నమ్ముతున్నావా, నీకు ఇది చేయగలను నేను నమ్ముచున్నావా, నీకు ఇది ఇవ్వగలను నువ్వు నమ్ముచున్నావు. దేవుడు అదే ప్రశ్న మనతో వేస్తున్నాడు. అవును ప్రభువా. ఆ గుడ్డు వాళ్ళు చెప్పినట్టుగా మనం కూడా ఎప్పుడు కూడా అనాలి, అవును ప్రభువా మేము నమ్ముతున్నాము. దేవునికి స్తోత్రం. నమ్మకము కృప మనందరికీ అనుగ్రహించబడును గాక.